క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ దినాన మనమందరం ఈ విధంగా కలుసుకోవటము చాలా సంతోషకరమైన విషయము. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దయచేసి అందరూ తలలు వంచవలసిందిగా మనం చేర్చున్నాం. ప్రార్థన. దయామయుడ, కృపలకు ఆధారభూతుడా, జీవాధిపతి, వందనములను స్తుతులను తెలియచేసుకొనుచున్నాము. ఈ సమయం మా జీవితంలో అతి విశిష్టమైంది. ఈ సమయంలో నీ ఎదుట మేము సాగిలపడుచు ఉన్నాము. ఈ యొక్క ఆరాధన యావత్తులో మాకు తోడై ఉంటారని క్రీస్తు పేరిట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. కీర్తన పాడుకుందాము. ఆకాశాన వెలసింది తార కీర్తన పాడుకుందాం. ఆకాశాన వెలసింది తార, ఆ తారకర్థం శ్రీయేసు జననం, ఆ తారకర్థం శ్రీయేసు జననం. ఆహానిషీది రాత్రి రాత్రి, లోకానికే దివ్య రాత్రి రాత్రి. ఆహానిషీది రాత్రి రాత్రి, లోకానికే దివ్య రాత్రి రాత్రి. ఆకాశాన దివిలోన దూతల్ స్తుతి గీతి పాడెన్, నీ దివ్య నామంబు మహిమా. దివిలోన దూతల్ స్తుతి గీతి పాడెన్, నీ దివ్య నామంబు మహిమా. మేమంత పాడి నిన్ను కీర్తింతుం, మేమంత పాడి నిన్ను కీర్తింతుం. నీ ప్రేమ సందేశమివ్వా. ఆహానిషీది రాత్రి రాత్రి, లోకానికే దివ్య రాత్రి రాత్రి. ఆహానిషీది రాత్రి రాత్రి, లోకానికే దివ్య రాత్రి రాత్రి. ఆకాశాన అపరంజి బోలం సాంబ్రాణులన్నీ, కానుకలిచ్చారు జ్ఞానులు. అపరంజి బోలం సాంబ్రాణులన్నీ, కానుకలిచ్చారు జ్ఞానులు. నవకాంతులన్నీ లోకాన వెలిగే, నవకాంతులన్నీ లోకాన వెలిగే. పాపాలు పరిహారమాయే. ఆహానిషీది రాత్రి రాత్రి, లోకానికే దివ్య రాత్రి రాత్రి. ఆహానిషీది రాత్రి రాత్రి, లోకానికే దివ్య రాత్రి రాత్రి. ఆకాశాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ 2020వ సంవత్సరంలో భయంకరమైన కలవరంతో, భయంకరమైనటువంటి వైరస్తో 2020 కొనసాగుతూ ఉంది. మనకైతే ఈ క్రిస్మస్ పండుగను ఆచరించేటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, మనల్ని ప్రేమించి, మనల్ని హెచ్చించాడు. దేవాతి దేవునికి వందనములను తెలియచేసుకుంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు మనతో ఉన్నాడు. ఈ సమయంలో మనతో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. మనతో యేసు క్రీస్తు వారు ఉన్నాడు. అందుకే ఈ సమయంలో దేవుడు నన్ను మీతో, మీ దగ్గర నిలవబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు.
చెప్పేటువంటి ఈ వాక్య భాగాన్ని మీ గుండెల్లో పదిలిపరచుకొనవలసిందిగా మనవి చేయుచున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళుతున్నాం. ప్రభునందు మనము ఆనందించాలని, ప్రభునందు మనము సంతోషించాలని ఈ క్రిస్మస్ సీజన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ క్రిస్మస్ సంబరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క క్రిస్మస్ ఈవెంట్ లేదా క్రిస్మస్ ఆరాధన లేదా క్రిస్మస్ సీజన్ వెనుక, ఈ సందర్భం వెనుక ఒక విషయం దాగి ఉంది. అదేమిటో మనందరికీ తెలుసు. అది దేవుడే నరావతారిగా ఈ భూమి మీదకి రావటం, దేవుడే నరావతారిగా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకంలోనికి రావటం. యేసుక్రీస్తు వారి పుట్టుక ఎంత విశిష్టమైందో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి యొక్క అంటే ఎవరైనా బర్త్డే పుట్టినరోజు జరుపుకోవాలి అంటే ఆ కుటుంబీకులు జరుపుకుంటారు. ఏదన్నా పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు ఆ పట్టణంలోనో ఆ గ్రామంలోనో జరుపుకుంటారు, లేకపోతే ఆ దేశంలో ఆ రాష్ట్రంలో జరుపుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక మాత్రము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నారు, ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది వారి జీవితంలో ఆశీర్వాదకరమైన విషయంగా భావించారు. ఈ రోజుల్లో క్రిస్మస్ అనేటువంటిది మన ఆచారాల్లో ఒక భాగంగా మిగిలిపోవటము ఖచ్చితమైనటువంటిది కాదు. మన ఆచారాల్లో, మన యొక్క ఊహల్లో, మన యొక్క తలంపుల్లో అది క్రిస్మస్ అవనే అవదు. మన క్రిస్మస్లో ఎవరుండాలి అంటే యేసుక్రీస్తు వారు ఉండాలి. ఒక ఉదాహరణను మీకు నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒకరోజు ఒక పిల్లవాడికి ఫస్ట్ బర్త్డే చేస్తున్నారు. ఒక మంచి హోటల్ను బుక్ చేసుకున్నారు. అక్కడ అతిథులందరూ కూడా వస్తున్నారు. ఒక పక్క మంచి మ్యూజిక్ ఉంది, ఇంకొక పక్క మంచి లైటింగ్ ఉంది. గుమగుమలాడేటువంటి వంటకాల సువాసనలు ఆ ప్రాంగణం అంతా కూడా వెదజల్లుతూ ఉన్నాయి. వచ్చినటువంటి గెస్టుల్లో ఒక ఆవిడ బాబు యొక్క తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, బాబుని ఇందాకటి నుంచి నేను కనిపెడుతున్నాను, ఎక్కడా కూడా కనపడటం లేదు, బాబు ఎక్కడున్నాడు అని అడిగింది. అడిగితే ఆ తల్లి ఏమని సమాధానం చెప్పిందంటే, బాబు ఏడుస్తున్నాడు అని, అల్లరి చేస్తున్నాడని, వాడిని ఇంట్లోనే వదిలిపెట్టి మేమందరం కూడా ఈ యొక్క ఫంక్షన్ హాల్కి మేము వచ్చాము అని చెప్పింది. విచిత్రమైనటువంటి విషయంగా, ఇది మనకి నవ్వు తెప్పించేటువంటి విషయంగా అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఈ రోజుల్లో కూడా క్రీస్తు లేనటువంటి క్రిస్మస్లు జరుపుకోవటం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. క్రీస్తు కలిగినటువంటి క్రిస్మస్, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి క్రిస్మస్, ఇది మన జీవితాల్లో ఆచరించవలసినటువంటి, ఆరంభించాల్సినటువంటి ఒక విషయం. ముందుగా చెప్పినట్లు ఆచారాల కోసం కాకుండా ఆత్మ సంబంధమైన విషయంగా ఈ పండుగను పరిగణించాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన విషయంగా నువ్వు పరిగణించగలిగితేనే ఈ క్రిస్మస్ నీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి విషయంగా ఉంటుంది. ఈ రాత్రి లేదా ఈ యూట్యూబ్లో చూస్తున్నటువంటి మీరు ఈరోజు క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ను జరుపుకోవాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అని, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మన అందవిహీనమైనటువంటి జీవితాలను అందంగా మార్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. సొగసు లేనటువంటి జీవితాలకు సొగసునివ్వటానికి, స్వరూపం లేనటువంటి జీవితాలకు స్వరూపాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి
వచ్చాడు. యేసుక్రీస్తు వారిని గురించి మరికొన్ని విషయాలను ఈ పండుగ సందర్భంగా తెలుసుకుంటున్నటువంటి ఈవేళ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును. దేవునికే నమస్కారము చేయము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. అవును, ఇక్కడ మనం చదువుకున్నాము. ఏం చదువుకున్నామంటే యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము అంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సాక్ష్యము, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఎవిడెన్సెస్, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి హిస్టరీ, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రతి విషయము ఏమై ఉందంటే ప్రవచన సారమై ఉంది అని మనం చదువుకున్నాం. యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారము అనే మాటను మనం చదువుకుందాం. ఈ మాట మనకు సరిగా అర్థం కావాలంటే ఆయన గురించి ప్రవక్తలు ఏం చెప్పారో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో తూచా తప్పకుండా నెరవేరినటువంటి విషయాలు. ఇంకా మనము దీనిని డెప్త్గా ఆలోచన చేయాలి అంటే యేసుక్రీస్తు వారు అకస్మాత్తుగా ఈ లోకంలోనికి వచ్చాడా? యేసుక్రీస్తు వారు హఠాత్తుగా ఈ లోకంలోనికి వచ్చాడా? లేకపోతే ఆయన ఏదో పని మీద అటు వెళుతూ ఇక్కడికి అనుకోకుండా వచ్చాడా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మ అకస్మాత్తుగా జరిగినటువంటి కార్యం కాదు. ఆయన జన్మ యుగయుగాల ఆకాంక్ష అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో తరాల నుండి ఆయన మెస్సియాగా ఈ లోకానికి వస్తాడని, ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి కల్వరి శిలువలో నలిగిపోయి చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాడు అని, ఇవన్నీ కూడా ఆయన గురించి చెప్పినటువంటి విషయాలు. ఎందుకంటే ఈ విషయాలు అన్ని గ్రంథాల్లో కూడా యేసుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి. అది ఆదికాండంలో మోషే చెప్పనివ్వండి, నిర్గమాకాండంలో మోషే చెప్పనివ్వండి, రాజుల గ్రంథంలో సమూయేలు చెప్పనివ్వండి, కీర్తనల గ్రంథంలో దావీదు చెప్పనివ్వండి, ఇవన్నీ కూడా ప్రవచనాలుగా ఉన్నటువంటి ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినటువంటి విషయాలు, దాఖలాలు ఉన్నాయి. అందుకనే నేను ముందుగా మెన్షన్ చేసినట్లు యేసు ప్రభు వారు అకస్మాత్తుగా హఠాత్తుగా అనుకోకుండా ఈ లోకానికి వచ్చాడా అంటే కానే కాదు. ఆయన యుగయుగాల ఆకాంక్ష, ఆయన తరతరాలుగా కనిపెట్టుకున్నటువంటి నిరీక్షణ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారి మొదట రాకడ కొరకు 119 ప్రవచనాలు సిద్ధపరచబడ్డాయి. అంటే యేసుక్రీస్తు వారి మొదటి రాకడ అని నేను ఎందుకు అన్నాను అంటే, దానికి మీరు ఎలాంటి భావాన్ని తీసుకుంటారో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారి మొదటి రాకడ అంటే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి కన్యకకు పుట్టినటువంటి దానిని మొదటి రాకడగా నేను చెప్తున్నాను. ఆ రాకడికి ఆ మొదటి రాకడకు 119 ప్రవచనాలను ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఆయన జీవించినటువంటి జీవిత కాలము 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ప్రియులారా, మనము గమనించినట్లయితే ఈ 119 ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవచనాలు నెరవేరటం ద్వారాగా ఆయన మాట ఎప్పటికీ తప్పిపోదని, ఆయన మాట ఎప్పటికీ నెరవేరుతుందని మనకి అర్థమవుతున్నటువంటి విషయాలు. 119 ఈ ప్రవచనాలలో అన్నీ కూడా అంటే కొన్ని చాలా వరకు యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి లిఖించబడిన, వ్రాయబడిన, చెప్పబడినటువంటి ప్రవక్తల ప్రేరేపించబడి దేవుని చేత పలికినటువంటి ఈ యొక్క 119 ప్రవచనాలు యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినట్లుగా మనము తెలుసుకోవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈ 3 ప్రవచనాలు మనము
అంటే ఈ యొక్క 119 ప్రవచనాలను మనము అధ్యయనం చేయలేం, కానీ కొన్ని ప్రవచనాలను మనము అధ్యయనము చేద్దాం. మొట్టమొదటి ప్రవచనాన్ని మనము ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుడతాడు అని యెషయా 700 సంవత్సరాల ముందే ప్రవచించాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకము పెట్టుకోవాలి. అంటే యెషయా 700 సంవత్సరాల ముందు ఏం చెప్పాడంటే, కన్యకకు కుమారునిగా ఈ యొక్క రానున్నటువంటి మెస్సయ్య పుడతాడు అని చెప్పటాన్ని మనము గమనించవచ్చు. చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఇక్కడే కలుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుమానాలకు తావులేదు. అనుమానాలను మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరము లేదు. ఎందుకు అంటే చాలామంది ఇక్కడే కన్యకకు పుట్టడం ఏమిటి, అసలు కన్యకకు పుట్టేటువంటి అవకాశము ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మానవులకి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఆదాము హవ్వలు ఎవరి సహాయంతో వాళ్ళు వచ్చారు? ఆదాము ఏదైనా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చాడా? ఆయన మనిషే కదా. ఏదైనా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చాడంటే కానే కాదు. ఆదాముని తయారు చేసేటప్పుడు, నిర్మించేటప్పుడు ఆయన మట్టి తీసుకొని మట్టిలో నుంచి ఆదాముని తయారు చేశాడు అని మనం చదువుకుంటున్నాం. ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నాం. ప్రపంచం అంతా కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నటువంటి సత్యమే. ఆదాము ఏ ఆధారం లేకుండా ఆయన ఆదామును సృష్టించగలిగినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఒక కన్యక గర్భంలో నుండి తీసుకురావటం అనేటువంటిది ఏమంత పెద్ద మనం చర్చించుకోదగినటువంటి విషయము, తలకాయలు బద్దలు కొట్టుకోవలసినటువంటి విషయము కానే కాదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే. ఆయన గొప్పతనము, ఆయన మహోన్నతమైనటువంటి స్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆయన యొక్క కార్యములు ఎంత భీకరములైనవో, గంభీరములైనటువంటివో మనకి అర్థమవుతున్నటువంటి విషయం. అయితే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పబడింది. ఈ కుమారుడు గురించి ఇంకా యెషయా ఏం చెప్పాడో మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడినటువంటి ఈ మాటను బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవాతి దేవునికి వేలాది వందనములను తెలియచేసుకొంచున్నాం ఈ మాట ద్వారాగా. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆ భుజము మీద రాజ్యభారం ఉండును అని లేఖనాలు మనము చదువుకున్నాం. ఆ శిశువుని గురించిన వివరణ అంతా కూడా చాలా చక్కగా ఇవ్వబడింది. ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, ఆయన నిత్యుడగు తండ్రిని, బలవంతుడగు దేవుడని, సమాధానాధిపతి అని అతనికి పేరు పెట్టబడిను అన్న విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాం. ఎందుకు విషయాన్ని చెప్తున్నాను అంటే, ఆయన భుజము మీద రాజ్యభారము ఉన్నది. నీ భారాన్ని, నా భారాన్ని, నీ శాపాన్ని, నా శాపాన్ని తొలగించటానికి, నీ భారాన్ని, నీ శాపాన్ని, నా భారాన్ని, నా శాపాన్ని ఆయన తన భుజము మీద వేసుకోవటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు అన్న సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని మనమందరము నెమరు వేసుకోవలసిన వారమై ఉన్నాం, జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం.
కృంగిపోతున్నటువంటి నిన్ను, నీ భారాన్ని ఆయన తన మీద వేసుకుని నీకు విశ్రాంతిని కలుగు చేయాలి అని ఆయన అనుకుంటున్నాడు. కన్యక గర్భమునందు కుమారుడు పుట్టును. కుమారుడు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆయన ఎవరో, ఇంకొక ఆయనేమో, ఇంకొక విషయమేమో అని అనుకుంటున్నారు. ఏమి కాదు, దేవుడు అని అనుకుంటున్నాం కదా. ఆ దేవుడే తన మహిమను తగ్గించుకుని కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమను తగ్గించుకోవటమే కుమారుని రూపము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై మనం ఉన్నాం. ఇది మరి అంటే దీన్ని తార్కికంగా ఎంతో లోతుగా మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరము లేనే లేదు. ఇది సామాన్యంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం. మరి అదే వచనంలో 7:14 ఆ కింద భాగంలో ఏమని వ్రాయబడిందంటే 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక ప్రవచనం ఉంది. దాన్ని కూడా మనం చదువుకుందాము. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కొమ్మను, రెల్లును ఒక దినమున కొట్టివేయును. 7:14 యెషయా గ్రంథము 7:14 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చిన్న విషయం రాయబడింది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ విషయాలు మనం అర్థం చేసుకునేటప్పుడు ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం లోతుగా దాన్ని చదువుకుంటూ వస్తే అతడు పాలు పెరుగు తినును అని కూడా రాయబడింది. ఆయనకి ఏం పేరు పెడతారో రాయబడింది. ఆయన ఏం తింటాడో కూడా రాయబడింది. యేసుక్రీస్తు వారి యొక్క అంటే సాంఘిక స్థితిని, యేసుక్రీస్తు వారి యొక్క ఆర్థిక స్థితి ఆయన పుట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా వ్రాయబడి ఉంది. ఆయన భుజము మీద రాజ్యభారము ఉంటుంది. ఆయన నిత్యుడోగు తండ్రి, ఆయన ఆలోచనకర్త, సమాధానపతి అని చెబుతూనే ఇంకొక వైపు ఏమని చెప్తున్నారంటే ఆయన పెరుగు పాలు తింటాడు అని కూడా చెప్పబడి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పేదవాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా పెరుగు తేనెను వాళ్ళు తింటారు. అందుకనే ఇక్కడ కూడా ఏమని చెప్పబడిందంటే ఆయన పెరుగు తేనెను తింటాడు అని చెప్పబడింది. అంటే ఆయన పేదవానిగా పుడతాడు, ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి పేదరికంలో ఉంటుంది అనేటువంటి ఆ ప్రవచనం కూడా దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా బయలుపాటు చేసినట్లుగా మనము చూడవచ్చు. మరొక ప్రవచనాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలా లోతైనటువంటి మాట. దీనిని మనం ధ్యానం చేసుకోవాలి అంటే మనకి చాలా సమయం పడుతుంది. కానీ ఒక చిన్న విషయంగా దీనిని క్లుప్తంగా ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మనలను చిగురింప చేస్తాడు అనేటువంటి భరోసాని దేవుడు మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మనల్ని చిగురింప చేస్తాడు. ఇప్పుడు ఈ మాట ద్వారాగా మనకు అర్థమవుతున్న యెషయి మొద్దు అనేటువంటి మాటను మనం సరిగా అర్థం చేసుకోవాలంటే దావీదు యొక్క తండ్రి యెషయికి పుట్టినటువంటి ఆ కుమారులలో, ఆ సంతానములో యేసుక్రీస్తు వారు చిగురుగా వస్తాడు, అంకురముగా ఎదుగుతాడు అని చెప్పబడినటువంటి విషయం. ఎలాగైతే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు దావీదు సంతతి లేకపోతే దావీదు వంశాన్ని గురించి మనము చదువుతాము. దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనకు రుజువు చేయబడిన విషయం. అయితే ఇదే విషయాన్ని దావీదు వంశములో నుంచి వస్తాడు అన్నటువంటి విషయాన్ని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ఏమని పలికాడు అంటే యెషయి మొద్దు నుండి చిగురు వచ్చును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిగురు మనల్ని చిగురింప చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని చిగురింప చేయటానికి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు మోడుబారిపోయాయా? లేకపోతే నీ జీవితంలో
అసహనమైనటువంటి కారణాలు ఉన్నాయా? నీ ఆశలన్నీ కూడా అణగారిపోయాయా? అయితే నీకోసమే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తూ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తూ ఈ లోకానికి వచ్చాడు. ఆ చిగురు ఏమిటి అంటే నిన్ను చిగురింప చేయటానికి ఆ మొద్దు నుంచి చిగురుగా వచ్చాడు. యెషయి సంతతి అంతా కూడా పాడైపోయింది. ఆ యొక్క వృక్షము లేకపోతే దాని ఆకులు, దాని కొమ్మలు అన్నీ కూడా విరగొట్టబడ్డాయి. దాని ఆకులు, కొమ్మలు ఏవి కూడా లేవు. ఇది ఆ మొద్దు ఒక మొద్దుగానే మిగిలిపోయింది. అయితే ఆ మొద్దు నుంచి చిగురు వచ్చింది. అలాగనే మనం చరిత్ర చూసినప్పుడు దావీదు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పతనమైపోయారు, పాడైపోయారు. అయినా ఈ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి చిగురుగా వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా మంది ఏమంటున్నారంటే ఈ ప్రపంచంలో నేను బ్రతకటానికి గల ఒక్క కారణం కూడా లేదు. నన్ను స్నేహితులు మోసం చేశారు, నా భార్య నన్ను మోసం చేసింది, నా భర్త నన్ను మోసం చేసింది, నా బిడ్డలు నన్ను మోసం చేశారు, లేకపోతే నేను మోసం చేశాను, నేను మోసగించబడ్డాను, నేను బ్రతకటానికి ఏ ఒక్క కారణం కూడా ఈ ప్రపంచంలో లేదు, నాకు చావే శరణం అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అటు వారు అందరితోటి కూడా ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్ దినాన చెప్తున్నాడు, నేను యెషయి మొద్దు నుండి చిగురుగా వచ్చాను, నేను మిమ్మల్ని చిగురింప చేయటానికి ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు. నీవు నిరీక్షణను కోల్పోతున్నావా? నిన్ను తిరిగి జీవింప చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నీవు అసహనంగా ఉన్నావా? నీవు సహనం కలిగి ఉండటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను తిరిగి జీవింప చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని నేను నమ్మాలి. మనము ఎండమావుల వైపు పరిగెత్తుచున్నాం, మరి యేసుక్రీస్తు వారి వైపు మరి మనం పరిగెత్తవలసి ఉంది. ఎండమావుల కోసము మనం పరిగెత్తుతూ ఉన్నాం, అవి ఎక్కడో కనపడుతున్నాయి, అక్కడికి వెళితే ఎండమావి కనపడలేదు, ఇంకొక చోట ఎండమావి కనపడుతుంది. అలా జీవితం అంతా కూడా మనం పరిగెడుతూనే ఉన్నాం. లోకంలో ఉన్నదంతా కూడా శాశ్వతమైనది అని నమ్మి ఎండమావుల వైపు మనము పరిగెడుతూ ఉన్నాం. అందుకే మన జీవితంలో ఈ కృంగుదల వచ్చింది, అందుకే మన జీవితంలో శ్రమ వచ్చింది, భయం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితిని మార్చివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. మన జీవితాలను మన చేతుల్లోనే ఉంచుకుంటే కాదు, మన జీవితాలను యేసుక్రీస్తు వారి చేతులకు అప్పగించబడితే మన జీవితాలు శ్రావ్యంగా ఉంటాయి, మన జీవితాలు మధురంగా ఉంటాయి, మన జీవితాలు మనోహరంగా ఉంటాయి. అందుకనే మన జీవితాలను ఈ దినము యేసుక్రీస్తు వారికి అప్పగించుకోవాలి. అసలు యేసుక్రీస్తు వారు వచ్చిందే ఆ పని మీద, యేసుక్రీస్తు వారు వచ్చిందే ఆ పని మీద. అందుకనే ఆ పని నిమిత్తము ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకు మన జీవితాలను మనం సమర్పించుకుందాం. చివరిగా మీకా 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రాతా నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టాడు అని, ఆ బెత్లెహేములో పుట్టినటువంటి ఈయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు అని విషయాన్ని, సందర్భాన్ని మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. 3 జ్ఞానులు లేదా 2 కన్నా ఎక్కువ మంది జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ యొక్క హేరోదు భవనంలోనికి వెళ్ళారు. హేరోదు భవనంలోనికి వెళ్ళి వాళ్ళు ఏమడిగారు అంటే, హేరోదుని ఏమని అడిగారంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఆయన నక్షత్ర స్థితిని బట్టి మేము యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడే పుట్టాడు అని ఎరిగి మేము వచ్చాము అని చెప్పారు. యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకంలో పుట్టాడు అని ఈ యొక్క మీకా 5వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. 5వ అధ్యాయం 2వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆయన పుట్టినటువంటి స్థలము, రెండో విషయం ఏమిటి అంటే ఆయన రాజుగా ఈ లోకంలో పుడతాడు అనేటువంటి విషయం. ఈ 2 సందర్భాలను మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం.
ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క బెత్లెహేములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూచి సాగిలపడి నమస్కరించి యేసుక్రీస్తు వారికి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా ఇచ్చారు. బంగారమును మరి వారు కానుకగా ఇవ్వటంలో కలిగినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆయన రారాజు అని, మహోన్నతుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడు అని తలంచి వారు బంగారాన్ని వారు బహుమానముగా కానుకగా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆరాధనకి ఎవరూ కూడా యోగ్యులు లేరు. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువే తన్ను తాను రాజుగా డిక్లేర్ చేసుకున్నాడండి. తనకు తానుగా చెప్పుకున్నాడు. పిలాతు ఏమని అడిగాడు అంటే, పిలాతు దగ్గర ఆ యొక్క మరణ సమయంలో పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు తీర్పులో ఏమడిగాడంటే, పిలాతు నువ్వు రాజువా అని అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, అవును నువ్వు అన్నట్టే నేను రాజునే అని చెప్పాడు. తనకు తాను డిక్లేర్ చేసినటువంటి విషయం యేసుక్రీస్తు వారు రాజు అనేటువంటి విషయం. అందుకనే ఈ ప్రవచనాలన్నిటి నెరవేర్పుగా యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టాడు. అందుకని యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము అనేటువంటి మాట మనం ముందుగా చదువుకున్నాము. మరి దేవుడి కొద్ది మాటల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, కృపగలిగిన దేవ, వేలాది వందనాలు నాయన. మా కొరకు ఈ లోకమునకు వచ్చిన స్థితి చాలా గొప్పది నాయన. అది మాటలలో వర్ణించలేము తండ్రి. ఇది మా అందరికీ స్వర్తమానం నాయన. ఈ క్రిస్మస్ శుభములను, ఈ క్రిస్మస్ పండుగలో ఉన్నటువంటి ఆనందాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సంబరాన్ని మా జీవితంలో అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మా జీవితంలో ఎన్నో క్రిస్మస్లు పోయాయి, కానీ ఈ క్రిస్మస్ మా జీవితంలో ప్రత్యేకమైనటువంటిదిగా నాయన ఉంచినందుకు వేలాది వందనములను తెలియచేసుకుంటున్నాం తండ్రి. ఈ దినాశీర్వాదాలతో మమ్మల్ని నింపుతారని ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకెల్లరకు సదాకాలం తోడయుండును గాక. ఆమెన్.